పల్లెల్లోనూ క్వాలిటీ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద 3 నెలలు నెట్ సర్వీస్ టెస్టింగ్ కోసం కంపెనీలకు టెండర్లు ఆహ్వానించింది. టీ-ఫైబర్ గ్రిడ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అందించనున్న నెట్ సేవలను ప్రైవేట్ కంపెనీలతో ప్రజలకు చేర్చాలని సర్కార్ భావిస్తోంది. సిటిజనం మొదలుకొని రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజల వరకు ప్రతి ఇంటికి హై స్పీడ్ క్వాలిటీ ఇంటర్నెట్ అందించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. గ్రామాల్లో 3 నెలల పాటు ఇంటర్నెట్ సర్వీస్ టెస్టింగ్ కోసం సన్నద్ధమవుతోంది. 3 నెలలు పైలట్ ప్రాజెక్టు కింద ఫ్రీగా ఇంటర్నెట్ సర్వీసులతో సహా కేబుల్ టీవీ ప్రసారాలను అందించనుంది. తర్వాత అతి తక్కువ ధరకే ఆ సర్వీసులను ప్రొవైడ్ చేయనున్నారు. టీ-ఫైబర్ గ్రిడ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అందించనున్న ఈ సేవలను ప్రైవేట్ కంపెనీలతో ప్రజలకు చేర్చాలని సర్కార్ భావిస్తోంది. టెస్టింగ్ కోసం ఇప్పటికే టీ-ఫైబర్ తరపున తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ షార్ట్ టర్మ్ టెండర్లను ఆహ్వానించింది. టెస్టింగ్ కోసం బిడ్ దాఖలు చేసిన కంపెనీలు ఈ నెల 13న ప్రెజెంటేషన్ ఇవ్వనున్నాయి. సెలెక్ట్ అయిన కంపెనీలతో 3 నెలల పాటు టీ-ఫైబర్ అగ్రిమెంట్ చేసుకుని హై స్పీడ్ ఇంటర్నెట్ సహా కేబుల్ టీవీ ప్రసారాలను అందించనుంది. తర్వాత కంపెనీలు తమ అగ్రిమెంట్లను పొడిగించుకునే ఛాన్స్ ఇచ్చారు. మొత్తం 33 జిల్లాలను 10 జోన్లుగా డివైడ్ చేసి ఇంటర్నెట్ను ప్రజలకు అందించనున్నారు. టెస్టింగ్ అయిపోగానే తక్కువ రేట్లకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ సర్వీసులను అందించనుంది ప్రభుత్వం. ఈ స్కీమ్తో రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలు లబ్ధి పొందేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇంటర్నెట్, కేబుల్ టీవీ ఇన్స్టాలేషన్ సర్కారు ఫ్రీగా చేపట్టనుంది. టెండర్ల ద్వారా ఎంపికైన సంస్థకు ఇంటర్నెట్ ఇన్స్టాలేషన్ తో పాటు పల్లెల దాకా ఓఎఫ్సి కేబుల్స్ తో నెట్ అందించే బాధ్యతలు అప్పగించనుంది. ఇందుకోసం సిపిఈ ఛార్జీలను టీ-ఫైబర్ నుంచే ప్రభుత్వం చెల్లించనుంది. ఇందుకు గ్రామాల్లో నెట్వర్క్ కోసం ప్రత్యేకంగా గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. ఎంపికైన సంస్థలు టీ-ఫైబర్ నెట్వర్క్, ఓఎఫ్సి కేబుల్స్ ద్వారా మారుమూల గ్రామాల్లోని ఇండ్లకు కనెక్టివిటీని అందించాల్సి ఉంటుంది. కుదరకుంటే గ్రామాల్లో ఇప్పటికే ఉన్న కేబుల్ ఆపరేటర్లతో అగ్రిమెంట్లు చేసుకునేందుకు సంస్థలకు వెసులుబాటు కల్పించింది సర్కార్. అగ్రిమెంట్లో చేసుకున్న ఒప్పందాల మేరకు సర్వీస్ ప్రొవైడింగ్ లో ఫెయిల్యూర్ అయ్యే సంస్థలకు సర్కార్ పెనాల్టీలు వేసేలా కసరత్తు చేస్తోంది. కేటగిరీ ప్రకారం 5 నుంచి 20% వరకు జరిమానా విధించనుంది. ప్రతి ఒక్కరికి క్వాలిటీ ఇంటర్నెట్ సర్వీసులను అందించాలన్న ఉద్దేశంతోనే రూల్స్ తెచ్చినట్లు సర్కార్ చెప్తోంది. ఎంపికైన సంస్థలు ప్యాకేజీలో భాగంగా బేసిక్ టీవీ ఛానల్స్ తో పాటు నగదు చెల్లించే ఛానళ్లను హెచ్డి క్వాలిటీలో అందించాల్సి ఉంటుంది. కనీసం 20 MBPS స్పీడ్ కి తగ్గకుండా ఇంటర్నెట్ ఇవ్వాల్సి ఉంటుంది. 500 GB వరకు అదే స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చేలా సర్కార్ కసరత్తు చేస్తోంది. పరిమితి దాటితే 2 MBPS స్పీడ్ తో ఇంటర్నెట్ సేవలు అందించాల్సి ఉంటుంది. టీచాట్, రిమోట్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ సేవలకు ఇంటర్నెట్ సౌలతులను అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ మెరుగుపరచాల్సి ఉంటుంది. G2C సర్వీస్ అగ్రిమెంట్ లో భాగంగా గ్రామాల నుంచి టౌన్ వరకు సర్కార్ ఆఫీసులకు నెట్ అందించాల్సి ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్ కోసం ఒక్కో గ్రామాలలో కెమెరాతో సహా 23 డిస్ప్లేలకు ఇంటర్నెట్ ఇవ్వాలి. దీంతో పాటు 27 డిస్ప్లేలతో పాటు కీబోర్డ్, మౌస్, టీవీ యాప్స్ అందచేయాల్సి ఉంటుంది. రిమోట్ యూజర్ శాంపిల్ కోసం ప్రతి పల్లెలో 5 ట్యాబ్స్ ని ఇచ్చి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది.